బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సుందిల్లా బ్యారేజీ పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలను డ్యామేజ్ అయ్యాయన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా పునరుద్ధరణ పనులు చేపట్టామన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పనుల పర్యవేక్షణను అప్పగించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. వర్షాకాలం దృష్ట్యా పనులను వేగవంతం చేశామన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో పనులు పరిశీలిస్తామని తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రెడ్డిగా సుందిల్లా బ్యారేజీ పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, రేఖ, ప్రస్తుతం సుందిల్లా, అన్నారం బ్యారేళ్ల పరిశీలన పూర్తయిన తర్వాత కొద్దిసేపటి క్రితమే మేడిగడ్డ కూడా చేరుకున్నారు. ప్రస్తుతం ఎల్ఎన్టీ అధికారులతోని లంచ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక 10 నిమిషాల లోపల లంచ్ పూర్తి చేసుకుని ఆయన మీడియా సమావేశం నిర్వహిస్తారు. అయితే ఈ మీడియా సమావేశంలో ప్రధానంగా సుందిల్లా, అన్నారం బ్యారేళ్లకు సంబంధించినటువంటి లోపాలు ఏ విధంగా బయటపడ్డాయి, దాని మరమ్మతులు ఏం చేశాము, ఎన్డీఎస్ఏ ఇచ్చిన మధ్యంతర నివేదిక ఏంటనే దానిపై కూడా ఆయన మీడియా సముఖంగా వివరిస్తారు. ఇక ప్రధానంగా ఇందులో మేడిగడ్డ బ్యారేజ్ అనేది కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైంది కాబట్టి మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి మధ్యంతర నివేదిక, దాంతోపాటుగా ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ చేస్తున్నటువంటి పనులు, ఆ పనుల పురోగతి ఏ విధంగా ఎంతవరకు వచ్చిన దానిపై కూడా ఆయన మీడియా సమావేశంలో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఆయనతో పాటుగా కూడా ఈఎన్సీలు అటు అనిల్ కుమార్తో పాటు నాగేంద్రరావు కూడా రావడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు కూడా అటు మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే ఉన్న నేపథ్యం లోపల ఆ పనుల పురోగతి ఏ విధంగా ఉంది, అసలు డ్యామేజ్ సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు 3 బ్యారేళ్లకు సంబంధించిన నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా ఆయన వెంటే ఉన్నారు. దాంతో పాటుగా ఇప్పటికే అటు సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్ సంబంధించినటువంటి నిపుణుల బృందం కూడా ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ లోపల పరీక్ష నిర్వహిస్తుంది. దాంతో పాటుగా ఇదివరకే వచ్చినటువంటి పవర్ అండ్ వాటర్ రీసెర్చ్ సెంటర్ సంబంధించినటువంటి నిపుణుల బృందం కూడా రావాల్సింది. సో ఇవన్నీ కూడా అసలు పురోగతి ఏ విధంగా ఉంది, దానికి తాత్కాలిక మరమ్మతులు ఎన్డీఎస్ఏ చెప్పిన విధంగా అటు ఫ్రీ ఫ్లో ఉండే విధంగా ఇప్పటికే గేట్ల లిఫ్టింగ్ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, ఒకవేళ గేట్లు లిఫ్ట్ కావడం సాధ్యం కాకపోతే కట్ చేసి తీసేయాలనేటువంటి అంశంపై కూడా ప్రభుత్వం సీరియస్గా ఉంది. సో ఒక 5 గేట్లు మాత్రం ఇప్పుడు పూర్తిగా తొలగించాల్సింది. సో దానికి సంబంధించి ఎప్పట్లోగా గేట్లు లిఫ్ట్ చేస్తారు, అదేవిధంగా గౌటింపులు ఎప్పటివరకు కొనసాగుతాయనేది కూడా ప్రస్తుతం ఆ మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించి అదే మీడియా సుఖంగా వివరించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇన్ని రోజులుగా శాశ్వత మరమ్మతులకు సంబంధించిన అంశం కూడా కొన్ని సందేహాల నేపథ్యంలో కూడా దానిపై కూడా ఆయన ఒక ప్రకటన కూడా చేసే అవకాశం అయితే ఉంది. రేఖ.